హాయ్ aspirants, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ టచ్ చేయబోతున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ అవర్ ఎగ్జామ్ ప్యాటర్న్ విత్ రియల్ టైమ్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు అ క్లర్క్. సో మన ఎగ్జామ్లో చూస్తే మనకి 4 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి: రీజనింగ్, క్వాంట్, జిఎస్ అండ్ ఇంగ్లీష్. వీటిలో బ్యాంకింగ్ రిలేటెడ్గా మనకు కనిపించేది జిఎస్లో మాత్రమే. జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ టర్మినాలజీ గురించి క్వశ్చన్స్ కానీ, బ్యాంకింగ్కి రీసెంట్ అప్డేట్స్ అన్న వస్తే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ అడుగుతారు, కానీ ఇన్డెప్త్ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఏమీ ఉండదు. అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ చూస్తే బ్యాంకింగ్ గురించి మనకు అసలు ఏమీ అక్కడ కనిపించదు. పజిల్స్ ఇవి కనిపిస్తుంటాయి, సింప్లిఫికేషన్ కనిపిస్తుంటాయి. సో బట్ ఎక్కడ హోల్ లాజిక్ ఫిట్ అవుతుంది? వై దీస్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ టు అసెస్ సమ్వన్ వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ఎ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనేది నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అండ్ అకార్డింగ్గా నాకు అనిపించింది ఏంటంటే, నా అనాలిసిస్ ప్రకారం యాజ్ అ క్లర్క్గా మీ డ్యూటీ చూస్తే మీరు ఒక క్యాషియర్గా వర్క్ చేస్తారు, మీరు ఒక సెకండ్ క్లర్క్గా కూడా వర్క్ చేస్తారు. అంటే హ్యాండిలింగ్ కస్టమర్ ఇంటరాక్షన్స్, వాళ్ళకి రిలేటెడ్గా క్వైరీస్ సాల్వ్ చేయడం, వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. క్యాషియర్గా అంటే మీకు తెలుసు, క్యాష్ రిలేటెడ్ మొత్తం అది డిపాజిట్ అవ్వచ్చు, లేదా కస్టమర్కి మనీ ఇవ్వడం జరగచ్చు, ఎఫ్డీస్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ ఇండివిజువల్ సబ్జెక్టులలో అర్థం చేసుకుందాం. నాకు అర్థమైంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అది ఇంపార్టెంట్ అని చెప్పి. ఇది మీకు ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఇఫ్ యూ నో ద రియల్ రీజన్ వై యు ఆర్ గోయింగ్ టు బి టెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ సినారియో ఆర్ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైతే, దట్ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ టు లెర్న్ దట్ సబ్జెక్ట్ ఇన్ అ మచ్ బెటర్ వే. అండ్ మీరు అది చదివేటప్పుడు, మీరు అది అర్థం చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా ఆ బిగ్ పిక్చర్ కనిపిస్తుంది. ఓకే, నేను ఇది చేస్తున్నాను, ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నాను, ఇది సాల్వ్ చేయడం వల్ల నాకు ఈ పలానా స్కిల్ వస్తుంది, ఇది నేను అక్కడ ఇలా యూటిలైజ్ చేసుకోవడం వల్ల నేను సక్సెస్ఫుల్ అవుతాను అనేది మీకు అర్థమైతే, మీరు ఇంకా ఫోకస్డ్గా ఇంకా బెటర్ వేలో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. లేదా గుడ్డిగా నాకు క్లియర్ అవ్వాలి, మార్క్స్ రావాలి, నాకు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి, అంతే ఆ మైండ్ సెట్టే ఉంటుంది. ఆ మైండ్ సెట్ మీరు బ్రేక్ చేసుకొని స్లైట్గా ఇటువైపు మీరు డీవియేట్ అయితే మీకు చాలా ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ రీజనింగ్ గురించి మాట్లాడతాను. రీజనింగ్లో మనకి ఏమొస్తుందంటే పజిల్ సాల్వింగ్, లేదా డిఫరెంట్ బ్లడ్ రిలేషన్స్ వస్తుంది, డైరెక్షన్స్ వస్తున్నాయి, వర్డ్ బ్రేస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సిరీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా కొత్తగా వాళ్ళు ఏమైనా కనిపెడితే రీజన్ అండ్ అసెషన్ వస్తుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కంక్లూజన్ ఇస్తున్నాడు, కాజ్ ఇస్తున్నాడు, ఎఫెక్ట్ ఇస్తున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో రీజనింగ్ మొత్తంలో మీరు ఏం చేస్తున్నారంటే, యు ఆర్ యూజింగ్ యువర్ అనలిటికల్ స్కిల్స్. అక్కడ ఒక ఫిక్స్డ్ ప్రాబ్లం రాదు, డిఫరెంట్ కాంబినేషన్స్లో ఎగ్జామినర్ మనకి ఫ్రేమ్ చేస్తున్నాడు. ప్రతి క్వశ్చన్ కొత్తగానే ఉంటుంది. మనం మాక్లో రాసిన ఏ క్వశ్చన్ మనకు మెయిన్ ఎగ్జామ్లో రాదు, లాస్ట్ ఇయర్ వచ్చిన ఏ క్వశ్చన్ ఈ ఇయర్ రాదు. ప్రతిసారి మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు, ప్రతిసారి మీరు బేసిక్ ప్రిన్సిపల్స్ తీసుకుంటున్నారు, కొత్తగా ఆలోచిస్తున్నారు. బ్యాంకింగ్లో కూడా అంతే. బ్యాంకింగ్ బేస్ అనేది ఒకటే, కానీ ఎవ్రీ కస్టమర్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ కస్టమర్ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్, బట్ ద గైడ్ లైన్స్ అండ్ ద ఫ్రేమ్వర్క్ ఈజ్ సేమ్. ఈ గైడ్ లైన్స్, ఈ ఫ్రేమ్వర్క్ వాడుకొని ఆ కస్టమర్కి తగ్గట్టుగా, ఆ కస్టమర్, ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది, అవి మీరు అనలిటికల్గా సాల్వ్ చేయడమే రీజనింగ్ సబ్జెక్ట్ ఉండడానికి రీజన్, నా పరంగా నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంటుంది మనకి? నెక్స్ట్ సబ్జెక్ట్ క్వాంట్ వచ్చేసి నెంబర్స్. ఇంకా దీని పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవ్వద్దు, నెంబర్స్. అండ్ దాంట్లో కూడా నెంబర్స్ స్ట్రైట్గా 2+3, 5+8 అలా ఉండదు. డిఐ చూస్తే దాంట్లో మళ్ళీ కొంచెం మీరు అనలిటికల్గా ఆలోచించి సాల్వ్ చేయాల్సి వస్తుంది. సేమ్ నెంబర్సే మీకు ఉంటాయి బ్యాంకింగ్లో, కానీ యూ విల్ బీ నాట్ డూయింగ్ బేసిక్ ఎడిషన్ ఆర్ బేసిక్ సబ్ట్రాక్షన్, యూ విల్ బీ డూయింగ్ అనలిటికల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళకి ఎఫ్డి ఉంది, ఆ ఎఫ్డి వాళ్ళ అమౌంట్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు, 7% రిటర్న్ అంటున్నాం. ఇవన్నీ కస్టమర్కి అర్థం అవ్వకపోవచ్చు. యూ షుడ్ కమ్యూనికేట్ విత్ దమ్. ఓకే, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీకు 7% రిటర్న్ వస్తుంది. 7% అంటే పర్ ఇయర్ 7,000 వస్తుంది, పర్ క్వార్టర్ ఇంత వస్తుంది, పర్ మంత్ ఇంత వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్లో కొన్ని ఉంటాయి, కాంపౌండింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ కాంపౌండింగ్ ప్రోడక్ట్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమందికి ఓన్లీ 100 రూపీస్కి ఎంత వస్తుంది అనేది కావాలి క్యాలిక్యులేషన్. సో ప్రతి 100 రూపీస్కి మీకు 1 రూపీ వస్తుంది, లేదా మీకు 50 పైస్ వస్తుంది. ఈ విధంగా మీరు అనలిటికల్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ క్వాంట్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఎవ్రీ బ్యాంక్ ఈజ్ రన్నింగ్ బేస్డ్ ఆన్ గైడ్లైన్స్. గైడ్లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్బీఐ నుంచి వస్తుంది, నాబార్డ్ నుంచి వస్తున్నాయి, అండ్ అదర్ different organization apex bodies which is governing particular product or particular scheme. ఇవన్నీ మనకి మోస్ట్లీ ఇంగ్లీష్లోనే గైడ్లైన్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆర్ రీడ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇంగ్లీష్, మీరు ఆ గైడ్లైన్ ఫాలో అవ్వడం చాలా కష్టం. గైడ్లైన్స్ ఫాలో అవడం అనేది ద బేసిక్ థంబ్ రూల్ ఇన్ బ్యాంకింగ్. సో గైడ్లైన్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, ప్రోడక్ట్ విచ్ ఆర్ యూజింగ్ సాఫ్ట్వేర్ అదంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోతే ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ టెస్టింగ్ యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. మీరు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? అండర్స్టాండింగ్ క్లోజ్ టెస్ట్, ఆర్ యూ ఏబుల్ టు ఫిల్ ద గ్యాప్స్. మీకు ఫిల్ గ్యాప్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని ఇంటర్ప్రిట్ చేసుకొని ఓకే ఇక్కడ ఇది వస్తుందని మీరు మార్క్ చేస్తున్నారంటే యు ఆర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. సో ఇందుకు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తున్నారు. జిఎస్ ఆబ్వియస్ రీజన్, జిఎస్లో మనకి అప్డేట్స్ ఉంటాయి. ఒక ఆర్బీఐ గైడ్లైన్ వచ్చిందా అంటే ఇదే నెక్స్ట్ 10 years ఉంటుందంటే ఉండదు. అగైన్ గవర్నమెంట్ స్కీమ్ మారుస్తుంది, గైడ్లైన్స్ మారుస్తుంది, అకార్డింగ్గా మనకి మొత్తం ఆర్బీఐ అప్డేట్ చేస్తుంది. సో యుల్ బీ ఫర్ షూర్ రివాల్వింగ్ అరౌండ్ న్యూ థింగ్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో ఇది మీరు తెలుసుకోవాలంటే యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ ది కరెంట్ సినారియో ఇన్ ద మార్కెట్. ఇది మీకు ఎలా తెలుస్తుంది? త్రూ యువర్ జనరల్ నాలెడ్జ్, త్రూ యువర్ జనరల్ అవేర్నెస్. ఇక్కడి నుంచే మీకు అదంతా తెలుస్తుంది. సో ఇది మీకు తెలియాలంటే యూ షుడ్ బి అప్ టు డేట్ విత్ ద మార్కెట్. అందుకని జిఎస్ఎల్ మనకి ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ వై ది సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది, ఇది మీ ఎగ్జామినేషన్ హెల్ప్ చేస్తుంది నేను బలంగా నమ్ముతున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, do subscribe to our channel and share this with your friends. We'll meet in another video. Until then, take care. Bye-bye. All the best.